వృద్ధి ప్రధాన యూనియన్ బడ్జెట్ దీర్ఘకాలిక పురోగతిని లక్షిస్తూ కేంద్ర బడ్జెట్ జనాకర్షణ ప్రకటనలకు దూరం. తయారీ రంగంలో ఉద్యోగాలకు సృష్టి అధిక ప్రాధాన్యం. మౌలిక వస్తువుల అభివృద్ధికి పెద్దపీట. మున్నెన్నడూ లేనంత మూలధన వ్యయానికి 12.22 లక్షల కోట్లు. ఆదాయపు పన్ను శాఖలో స్లాబుల్లో మార్పులు లేవు. రక్షణ రంగానికి కేటాయింపులు 15%. విబిజీరామ్ పథకానికి 95,692 కోట్లు. సంస్కరణల ఎక్స్ప్రెస్ ముందుకు తీసుకెళ్తున్నాం. అంతర్జాతీయ అనిశ్చితి మేఘాలు కమ్ముకున్న అభివృద్ధి పదములు దేశాన్ని వేగంగా పరుగులు తీయించాలన్న సంకల్పంతో మోడీ సర్కార్ బృహత్ ప్రణాళిక రూపొందించి తయారీ రంగంలో స్వావలంబనతో సుస్థిర వృద్ధికి బాటలు పరిచే కార్యాచరణకు సిద్ధం చేసింది. స్వాతంత్రం సిద్ధించి 100 ఏళ్లు పూర్తి అయ్యే నాటికి భారత్ను అభివృద్ధి చెందే దేశంగా నింపాలన్న లక్ష్యంతో ముందుకెడుతోంది ప్రభుత్వం. లక్ష్య సాధనకు అనుగుణంగా తీర్చిదిద్దిన కేంద్ర బడ్జెట్ 2026-27ను ఆదివారం పార్లమెంట్లో ముందుంచింది. దీర్ఘకాలిక అభివృద్ధికి దన్నుగా నిలిచే మౌలిక వస్తువుల అభివృద్ధికి తాము ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని భారీ కేటాయింపులు చాటి చెప్పింది. ఔషధాలు, సెమీ కండక్టర్లు సహా మొత్తం 7 రంగాల్లో ఉద్యోగాలు సృష్టి, ఉత్పాదన పెంపుపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు ప్రకటించింది. మొత్తము 53.47 లక్షల కోట్లు కేంద్ర పద్దుల్లో రక్షణ, గ్రామీణాభివృద్ధి సహా పలు రంగాల్లో కేటాయింపులు నీటితో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. ఆదాయపు పన్ను రేట్లలో మాత్రం యథాతథంగా ఉంచారు. కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఉపాధి కల్పన, ఉత్పాదకత పెంపు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ఉదయం తొలుత రాష్ట్రపతి భవన్కి వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. బడ్జెట్ ప్రతులను ఆమెకు అందజేశారు. అనంతరం అక్కడి నుంచి లోక్సభకు వచ్చి రికార్డు స్థాయిలో వరుసగా 9వసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. విత్త క్రమశిక్షణ పాటిస్తూ తాత్కాలిక ప్రయోజనాలు కాకుండా దీర్ఘకాలిక వృద్ధిలో పద్దుల నిర్మల ప్రాధాన్యమిచ్చారు. పర్యాటక, ఔషధ ఉత్పత్తి రంగంలో తదితర రంగాలు దేశాన్ని అగ్రగామిగా నిలిపేటట్టు ప్రణాళికలు ఇందులో పొందుపరిచారు. దాదాపు 90 నిమిషాల పాటు ఆమె ప్రసంగించారు. ట్రంప్ సుంకాల బెదిరింపులతో ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలను పెరుగుతుండటం, సరఫరా గొలుసుల అంతరాయం ఏర్పడుతుండటం, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని నిర్మలా సీతారామన్ చేశారు. ఉత్పాదకత పెంపు, సాంకేతిక ఆధారిత అభివృద్ధికి ప్రాధాన్యత, ఔషధాలు, సెమీ కండక్టర్లు, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లు, రసాయనిక, క్యాపిటల్ గూడ్స్, జౌళి, క్రీడ సాధన, ముడి పదార్థాల వంటి రంగాల్లో స్వదేశంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచుతున్నారు. దేశంలో ఐఫోన్ తయారీ విధానం విజయవంతమైన నేపథ్యంలో ఎలక్ట్రానిక్ తయారీ కేటాయింపులు నీటితో పోలిస్తే బడ్జెట్ రెట్టింపు చేస్తున్నట్టు ప్రకటించారు. మొత్తం 40,000 కోట్లను అందుకు కేటాయిస్తున్నట్లు తెలిపారు. రైలు 2 ఏళ్లలో రైళ్లలో ఒక స్థాయి నిధులు కేటాయించిన నిర్మలమ్మ ఈసారి 10% పైగా పెంచారు. దేశంలో 7 హైస్పీడ్ రైల్వే కారిడార్లను ఏర్పాటు సంకల్పించారు. వీటిలో 3 హైదరాబాద్ నుంచి ఉంటాయి. పశ్చిమ బెంగాల్ నుంచి డాంకుని, గుజరాత్లోని సూరత్ మధ్య నిర్మించే నడవాసు సరుకు రవాణా ప్రత్యేకంగా కేటాయించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విబిజీరామ్జీ పథకానికి 95,692 కేటాయించారు. చేపల పెంపకం, పాడి వంటి వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రోత్సహించేలా ముఖ్య ప్రకటనలు చేశారు. భారత్ నుంచి అంతర్జాతీయ డేటాను సెంటర్గా సర్వీసులను అందించే విదేశీ సంస్థలకు 20 ఏళ్ల పాటు పన్నుల విరామం ప్రకటించడం, తాజా బడ్జెట్లో మరో కీలకం జీఎస్టీ సరళి, నూతన కార్మిక చట్టాల రూపకల్పన, 300 పైగా సంస్కరణలు తాము ఇప్పటికే అమల్లోకి తీసుకొచ్చామని, సంస్కరణల ఎక్స్ప్రెస్ ఇది జోరులో ముందుకు తీసుకెళ్తామని నిర్మల చెప్పారు. రక్షణ రంగంలో ఆధునికీకరణ అగ్రతాంబూలమిస్తూ ఆ శాఖకు కేటాయించిన నీటితో పోలిస్తే ఈసారి పద్దులలో ఏకంగా 15% పెంచారు. సెమ్ కోర్సులను అభ్యసించే విద్యార్థులకు ఇబ్బంది లేకుండా తలెత్తకుండా నివారించిన జిల్లాలు వసతి గృహాలు ఏర్పాటు చేస్తామని, స్వయం సహాయక సంఘాల సభ్యురాలకు పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దటం కోసం షీమార్ట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మహిళల సంక్షేమంపై తమ చిత్తశుద్ధిని కేంద్రం చాటుకున్నది. భారత్ను బయోఫార్మా తయారీ హబ్గా తీర్చిదిద్దటం, రాబోయే 5 ఏళ్లలో 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టడం, రోగులకు భారీ ఊరట, క్యాన్సర్ ఔషధాలపై దిగుమతి సుంకాన్ని తొలగించింది.
ఆహారం, ఇంధనం, ఎరువుల రాయితీలలో రాబోయే బడ్జెట్ కేంద్రంలో పోలిస్తే 4.8. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ వంటి కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న పద్ధతుల్లో ప్రభుత్వం జనాకర్షణ పథకాల జోలికి వెళ్ళలేదు. ఆర్భాటాలు, విప్లవాత్మకమైన దానిలో స్థానం ఇవ్వలేదు. ప్రధానంగా దీర్ఘకాలిక వృద్ధిని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించింది. మూలధన వ్యయం కోసం మున్నెన్నడూ లేనంత ఏకంగా 12.2 లక్షల కోట్లు కేటాయించింది. వృద్ధికి ఊతం ఇవ్వటం, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం, ప్రగతి పథంలో అందరినీ కలుపుకెళ్లటం అనే 3 కర్తవ్యాలకు కట్టుబడి ఉంటూ తాజా బడ్జెట్ను రూపొందించినట్టు కేంద్రం ఉద్ఘాటించింది అంతే.